4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని చెప్తుంది. కార్మికులకు అన్యాయం జరుగుతుంది, ఇది న్యాయం కాదని చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఐఎఫ్టి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాట్లాడిద్దాం. అక్క ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు భారత కార్మిక వర్గాన్ని మరొకసారి కట్టు బానిసలుగా మార్చబోతున్నటువంటి 4 లేబర్ కోడ్స్ ఏప్రిల్ 1వ తేదీకి నిన్నటి నుంచి ఈ దేశంలో అమలు జరుగుతాయని పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వం ప్రకటించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మేము చెప్పదలుచుకున్నాం, 429 కార్మిక చట్టాలని 4 కోడ్స్లుగా మార్చినటువంటి దాంట్లో 140 సంవత్సరాల క్రితం ప్రపంచ కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినం ఏదైతే ఉందో అది 12 గంటలుగా మార్చబోతున్నటువంటి సందర్భం ఈ 4 లేబర్ కోడ్లలో ప్రప్రథమంగా మనకు కనపడతా ఉంటుంది. అంటే ఎప్పుడో చికాగో నగరంలో జరిగినటువంటి ఉద్యమాల ఫలితంగా వచ్చినటువంటి 8 గంటల పనిదినం ఏదైతే ఉందో అది మేడే సాక్షిగా వచ్చినటువంటి 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినాలుగా మార్చబోతున్నటువంటి కోడ్స్లో ప్రథమంగా వచ్చినటువంటి మార్పుల్లో ఇదొకటి. అంతేకాదు 100 మంది ఉంటేనే ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఉంటుంది, ట్రేడ్ యూనియన్ చట్టాలు ఉన్నాయి. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు వచ్చినటువంటి అనేక కార్మికులకు మేలు చేసేటువంటి అనేక చట్టాలు కూడా 150 ఏళ్ళుగా బ్రిటిష్ వాళ్ళు వలస నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశంలో అమలవుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది 7 ఉంటే ఇంతకుముందు యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు ఉండేది, కానీ ఇప్పుడు 100 మంది ఉంటే యూనియన్ పెట్టుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి చట్టాన్ని ఈ చట్ట సవరణలో తీసుకురాబోతూ ఉన్నారు. అంతేకాదు 300 మంది కార్మికులు కంటే తక్కువగా ఉంటే అది కంపెనీ కావచ్చు, కార్ఖానా కావచ్చు, ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు, కానీ 300 మంది కార్మికుల కంటే తక్కువగా ఉంటే అక్కడ ఏ చట్టబద్ధమైనటువంటి కార్మిక హక్కులు వర్తించవని నిర్మోహమాటంగా చెప్తున్నటువంటి సందర్భం ఈ 4 లేబర్ కోడ్స్లో కనపడతా ఉంది. దీంతో పాటు ఉపాధికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 అంశాలు తీసుకుంటే ఈ 3 అంశాలు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో చూసినా, ఆంధ్రప్రదేశ్లో చూసినా, భారతదేశ వ్యాప్తంగా చూసినా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అది కంపెనీ కావచ్చు, కార్ఖానా కావచ్చు, 100, 70, 100, 300కు అంటే ఎక్కడో పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో తప్పితే 300 కంటే ఎక్కువ కార్మికులు పనిచేయనటువంటి స్థితి ఈరోజు కనపడతా ఉంది. కానీ అట్లాంటి వాటిలలో 175% పరిశ్రమలలో ఈరోజు లేబర్ కోడ్స్ వర్తించవని నిర్మోహమాటంగా లేబర్ కోడ్లో మార్పులు తెచ్చినటువంటి సందర్భంలో ఈ దేశంలో అనేక సమ్మెలు జరిగినాయి. ఇప్పటి నుంచి అన్నిటికంటే ముఖ్యంగా 1991లో వచ్చినటువంటి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ఏదైతున్నాయో అది యూపీఏ 1, 2 చట్టాలు చేసినప్పుడు కూడా మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత వేగవంతం చేసినటువంటి సందర్భం కనపడతా ఉంది. మేము చెప్పదలుచుకున్నాం, భారత కార్మిక సంఘాల సమ్మెకి ఇప్పటికే అనేక ఆందోళనలు చేసి ఉన్నాం. మన రాజ్భవన్ని ముట్టడి చేసాం. ఈ రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలి. ఎందుకంటే ఇందులో ఒక చిన్న ఎగ్జిబిషన్ ఉంటుంది. ఇప్పటికే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మా రాష్ట్రంలో ఈ కార్మిక చట్టాలను అమలు చేయమని ఆయా రాష్ట్ర అసెంబ్లీలలో తీర్మానం చేసి ఉన్నారు. మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు నిజంగా మాట్లాడుతున్నటువంటి దాంట్లో మోడీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు, మేము సంతోషిస్తూ ఉన్నాం. కానీ మోడీ తీసుకొస్తున్నటువంటి అనేక సంస్కరణలని ఈ రాష్ట్రంలో మీరు అమలు చేస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు ఈ దేశ కార్మిక వర్గానికి అనేక హామీలు ఆయన ఇచ్చి ఉన్నాడు. లేబర్ కోడ్స్ మీద ఆయన మాట్లాడి ఉన్నాడు. అంతేకాదు రేవంత్ రెడ్డి సర్కార్ తన ఎన్నికల మేనిఫెస్టోలో అనేక కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాం. ఇప్పటికే స్పీకర్ గారికి, ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి, కార్మిక శాఖ మంత్రి వివేక్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ఈ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరు ప్రసాదరావు గారికి అనేక మందికి మేము ఇప్పటికే రిప్రజెంటేషన్లు ఇచ్చి ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ ఈ విధానాలను తీసుకోవడం చాలామంది ఈరోజు సోషల్ మీడియా ఘోషిస్తుంది. ఒక పక్కనంగా ఈ మార్చినటువంటి కార్మిక చట్టాలు కార్మిక వర్గాన్ని ప్రయోజనాలు చేకూరుస్తాయని మాట్లాడుతున్నారు. మేము చెప్పదలుచుకున్నాం, మీరు మార్చినటువంటి చట్టాలు ఎట్లా కార్మిక వర్గాన్ని మేలు చేస్తాయో మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంది. ఈరోజు మోడీ మీడియా, మోడీ గోలీ మీడియా ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తున్నటువంటి సందర్భం కూడా కనపడతా ఉంది. అందుకనే మేము చెప్పదలుచుకున్నాం, ఈ 3 అంశాలు చాలు కార్మిక వర్గానికి ఇవి ఎంత చేటును చేస్తాయో ఇవి చెప్పడానికి ఈ 3 ఉదాహరణలు సరిపోతాయి అనేది నేను అనుకుంటా ఉన్నా. మోడీ భారత కార్మికుల ప్రయోజనాలు కాదు, మల్టీనేషనల్ కంపెనీల ప్రయోజనాలు మోడీ ప్రయోజనాలు, బహుళజాతి కంపెనీల ప్రయోజనాలు మోడీ ప్రయోజనాలు అనేది చెప్పదలుచుకున్నాం. కార్మిక వర్గానికి ఈరోజు కార్మికుల అభివృద్ధి లేకుండా మీరు ఎన్ని సంస్కరణలు చేసినా అది ఉపయోగం లేనటువంటి సంస్కరణలు అనేది మనం చెప్పదలుచుకున్నాం.
అందుకే కేంద్ర ప్రభుత్వం అది చాలా దుర్మార్గంగా, ఎందుకంటే ఇది కోవిడ్ టైంలో ప్రజలందరూ ఎవరు రోడ్ల మీదకి వచ్చి కార్మిక వర్గం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ఈ చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈసారి అసెంబ్లీ పార్లమెంట్లో ఇది బిల్లు చేసినప్పుడు కనీసం ప్రతిపక్షాల వాయిస్ లేకుండా, లేదా ఈ దేశంలో ట్రేడ్ యూనియన్ల సమ్మతి లేకుండా, కనీసం వాళ్ళతో చర్చించకుండా, ప్రతిపక్ష పార్టీలతో చర్చించకుండా ఒక పక్కన రాహుల్ గాంధీ గారు ప్లేకార్డులు పట్టుకొని పార్లమెంట్ ముందు కూర్చొని నినాదాలు చేస్తున్నా కూడా ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్పినా మాకు సంబంధం లేదు, మేము వీటిని అమలు చేసి తీరుతాం, భారత కార్మిక వర్గ ప్రయోజనాలు మాకు అవసరం లేదు, కార్పొరేట్ల ప్రయోజనాలే మాకు అవసరమని తెచ్చినటువంటి కార్మిక చట్టాలు ఈ 4 కోడ్స్ని మేము ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైక్యగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనికోసం దేశవ్యాప్తంగా కూడా ఐఎఫ్టియు నుంచి ఏం చేయబోతుంది? మేము ఇప్పటికే మా ఐఎఫ్టియు జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలు అనేక పిలుపులు ఇచ్చి ఉన్నాయి. ఇప్పటికే అట్లా మొన్న అసెంబ్లీ పార్లమెంట్ మన రాజ్భవన్ ముట్టడి లాంటి ప్రయత్నాలు చేస్తాం. ఇప్పుడు కూడా దేశ కార్మిక వర్గాన్ని ఐక్యం చేయటము, ఢిల్లీ స్థాయిలో కూడా మేము అట్లాంటి కార్మిక సంఘాలను కూడా కట్టడము, దీనికి వ్యతిరేకంగా ఢిల్లీలో సాగినటువంటి రైతాంగ ఉద్యమం ఏదైతుందో ఆ తరహా ఉద్యమాన్ని చేయడానికి భారత కార్మిక వర్గం సన్నద్ధం అవుతుందనేటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాం. మోడీ చాలా సందర్భాలలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు కూడా రాబోతున్నాయి, ఇంకా చూసి చూడనట్టుగా ఉంటున్నాడు. కానీ ఏప్రిల్ 1వ తేదీన మేము ప్రారంభిస్తాం, మొదలు పెడతామని మాట్లాడినటువంటి మోదీ సర్కారు ఈరోజు ధైర్యం చేయలేక ఇంకా ఈరోజు కొన్ని కేరళ లాంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఇంకా చూస్తున్నాడు. సమయం చూసుకొని ఖచ్చితంగా వీటిని అమలు చేయడానికి మోడీ పూడుకుంటాడు. అదే సమయంలో దానికి కావాల్సినటువంటి ఒక వ్యతిరేకతను కూడా మూటగట్టుకుంటాడు అనేటువంటి విషయాన్ని కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఇది పరిస్థితి. పెట్టుబడిదారి విధానం కోసమే, బహుళజాతి కంపెనీల కోసమే లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. చిన్న తరహా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కనీసం కార్మికుల హక్కులు దక్కాయి కాబట్టి కార్మికుల నూతన విధానం ఏదైతుందో ఇది అన్యాయమని ఐఎఫ్టియు రాష్ట్ర వర్గం వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, ఇంకా ప్రజల దగ్గరికి వెళ్తాం. ఢిల్లీలో రైతాంగ పోరాటం ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరిగే విధంగా రూపకల్పన చేస్తామని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకత్వం చెబుతున్న పరిస్థితి. సుమంతర వినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్.